ఇండియన్ రివైజ్డ్ వర్షన్ IRV తెలుగు 2019 వాడుక భాష బైబిల్ నుంచి ఆదికాండము 29వ అధ్యాయము. యాకోబు రాహేలును కలుసుకోవటం. యాకోబు బయలుదేరి తూర్పు ప్రజల దేశానికి వెళ్ళాడు. అక్కడ అతనికి పొలంలో ఒక బావి కనబడింది. దాని దగ్గర 3 గొర్రెల మందలు పండుకొని ఉన్నాయి. కాపరులు తమ మందలకు ఆ బావి నీళ్లు పెడతారు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉంది. అక్కడికి మందలన్నీ వచ్చి చేరినప్పుడు ఆ బావి మీద నుండి ఆ రాయిని తొలగించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాయిని పెట్టేస్తారు. యాకోబు వారిని చూసి, సోదరులారా, మీరెక్కడి వాళ్ళు అని అడగ్గా వారు, మేము హారాను వాళ్ళం అన్నారు. అతడు, నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా అని వారిని అడిగితే వారు, అవును, మాకు తెలుసు అన్నారు. అతడు క్షేమంగా ఉన్నాడా అని అడిగినప్పుడు వారు, క్షేమంగానే ఉన్నాడు, అదిగో అతని కూతురు రాహేలు గొర్రెల వెనకాలే వస్తున్నది అని చెప్పారు. అతడు, ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉంది, పశువులను సమకూర్చే వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపండి అని చెప్పినప్పుడు వారు మందలన్నిటినీ మళ్లించేదాకా అది మా వల్ల కాదు, బావి మీద నుండి రాయిని దొర్లిస్తారు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెడతాం అన్నారు. అతడు వారితో ఇంకా మాట్లాడుతూ ఉండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకు వచ్చింది. ఆమె వాటిని మేపుతున్నది. యాకోబు తన మేనమామ అయిన లాబాను కూతురు రాహేలును అతని గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని దొర్లించి తన మేనమామ లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాడు. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని పెద్దగా ఏడ్చాడు. యాకోబు తాను ఆమె తండ్రి బంధువని, రిబ్కా కుమారుణ్ణి అని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తుకు వెళ్ళి తన తండ్రితో చెప్పింది. లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కోవడానికి పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు. అప్పుడు లాబాను, నిజంగా నువ్వు నా ఎముకవి, నా మాంసానివి అన్నాడు. యాకోబు 4 రోజులు అతని దగ్గర నివసించిన తర్వాత లాబాను, నువ్వు నా బంధువువే కాబట్టి ఉచితంగా నాకు కొలువు చేస్తావా? నీకేం జీతం కావాలో చెప్పు అని యాకోబును అడిగాడు. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా కళ్ళలో కళాకాంతులు లేవు. రాహేలు ఆకర్షణీయంగా అందంగా ఉంది. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు 7 సంవత్సరాలు సేవ చేస్తాను అన్నాడు. అందుకు లాబాను, ఆమె పరాయివాడికి ఇవ్వడం కంటే నీకివ్వడం మేలు కదా, నా దగ్గర ఉండు అని చెప్పాడు. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు పనిచేశాడు. అయినా అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి చాలా తక్కువ రోజులుగా కనిపించాయి. లాబాను కూతుళ్లను యాకోబు పెళ్లి చేసుకోవడం. తర్వాత యాకోబు నా రోజులు పూర్తి అయ్యాయి కాబట్టి నేడు నా భార్య దగ్గరికి పోతాను, ఆమెను నాకివ్వు అని లాబానును అడిగాడు. లాబాను ఆ స్థలంలో ఉన్న మనుషులందరినీ పోగు చేసి విందు చేశాడు. రాత్రివేళ తన పెద్ద కుమార్తె కూతురు లేయాని అతని దగ్గరికి తీసుకువెళ్ళాడు. యాకోబు ఆమెతో ఆ రాత్రి గడిపాడు. లాబాను తన దాసి అయిన జిల్పాను తన కూతురు లేయాకు దాసిగా ఇచ్చాడు. తెల్లవారిన తర్వాత యాకోబు ఆమె లేయా అని తెలుసుకొని లాబానుతో, నువ్వు నాకు చేసిందేంటి?
రాహేలు కోసమే కదా నేను నీకు సేవ చేసింది, ఎందుకు నన్ను మోసపుచ్చావు అన్నాడు. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదానికి పెళ్లి చేయటం మా దేశ మర్యాద కాదు. ముందు ఈమె 7 నిద్రలు పూర్తి చెయ్యి. నువ్వు ఇంకా 7 సంవత్సరాలు నాకు సేవ చేస్తానంటే అందుకు ప్రతిఫలంగా 2 ఆమెను కూడా నీకిస్తాం అని చెప్పాడు. యాకోబు ఆ విధంగా లేయా వారం సంపూర్తి చేసిన తర్వాత లాబాను తన కూతురు రాహేలును కూడా అతనికి భార్యగా ఇచ్చాడు. లాబాను తన దాసి అయిన బిల్హాను తన కూతురికి రాహేలుకు దాసిగా ఇచ్చాడు. యాకోబు రాహేలుతో రాత్రి గడిపాడు. అతడు లేయా కంటే రాహేలును ఎక్కువగా ప్రేమించి లాబానుకు మరి 7 సంవత్సరాలు సేవ చేశాడు. అతడు లేయాను ప్రేమించకపోవడం చూసి యెహోవా ఆమె గర్భం తెరిచాడు. రాహేలు గొడ్రాలుగా ఉంది. లేయా గర్భవతి అయి కొడుకుని కని యెహోవా నా కష్టాన్ని చూశాడు కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టింది. ఆమె మళ్ళీ గర్భవతి అయ్యి కొడుకుని కని నేను ప్రేమకు నోచుకోలేదనే సంగతి యెహోవా విన్నాడు కాబట్టి వీడిని కూడా నాకు దయచేశాడు అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టింది. ఆమె మళ్ళీ గర్భవతి అయి కొడుకుని కని చివరికి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు, ఎందుకంటే అతనికి 3 కొడుకులను కన్నాను అనుకొని అతనికి లేవి అని పేరు పెట్టింది. ఆమె మళ్ళీ గర్భవతి అయి కొడుకుని కని ఈసారి యెహోవాను స్తుతిస్తాను అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టింది. తర్వాత ఆమెకు కానుపులు ఆగిపోయాయి.